ఏం వైఫల్యము చెప్పాలి, వైఫల్యం చెప్పాలి కదా. వైఫల్యం ఏంది? కేంద్ర ప్రభుత్వం వైఫల్యం రోడ్ ఆర్ఓబి శాంక్షన్ చేసుడా, 154 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చుడా. ఇప్పుడు 36 లక్షల రోజుతో రోడ్డు సరే లోకల్ వాళ్ళు ఉండి ఇంకా సర్వీస్ కూడా వేసే దమ్ము లేదు వీళ్ళకు. 154 కోట్ల రూపాయలతో ఆర్ఓబి శాంక్షన్ చేస్తే కనీసం కృతజ్ఞత భావం లేదు. లేనప్పుడు కొబ్బరికాయ కొట్టిపోయారు సిగ్గు లేకుండా. మేం చేస్తామన్నారు, మరి ఇప్పుడు ఎట్లా విమర్శిస్తారు? ఆర్ఓబి పోయి ఎట్లా విమర్శిస్తారు? ఇవాళ చేయించింది 100% బడ్జెట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇలా మొన్న నేనే మాట్లాడి మళ్ళీ సర్వీస్ రోడ్ శాంక్షన్ చేసినాం. సర్వీస్ రోడ్ అయితే కొంచెం ఇబ్బంది తగ్గుతుంది. కాబట్టి కాంట్రాక్టర్కు ఈ టైం ఉంటుంది, ఈ టైం లోపల పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది దాటిందంటే కాంట్రాక్టర్ మీద యాక్షన్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ స్మార్ట్ సిటీకి సంబంధించి స్మార్ట్ సిటీ మిషన్ పూర్తయింది. అయినప్పుడు కూడా కేంద్ర మంత్రిని మెప్పించి మార్చ్ 31 వరకు కూడా దాన్ని పొడిగించే ప్రయత్నం చేసినాం. 398 crores ఇచ్చినాం మనం. కాబట్టి ఇంకా 70 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నది. 70 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రావాల్సి ఉన్నది. దానికి రాష్ట్ర ప్రభుత్వం 70 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. దీనికి సంబంధించి ఇంకా 30 కోట్ల రూపాయల పెండింగ్ వర్క్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. 30 crores సంబంధించి వాళ్ళు యూసీ ఇవ్వలే, అది పెండింగ్ ఉంది. ఇంకా అవి ఎందుకు పెండింగ్ ఉన్నాయో తెలియదు. అది ఆ 30 crores సంబంధించి యూసీ ఇస్తే ఇంకా 100 కోట్లు 70 కోట్లు కేంద్రం నుంచి వస్తే స్మార్ట్ సిటీ మిషన్ అనేది పూర్తవుతుంది. స్మార్ట్ సిటీ వర్క్స్ నాకు తెలిసి ఎక్కడ పెండింగ్ లేవు. దీనిలో ఒక కన్ఫ్యూజన్ అది ఒకటి. ఏంటంటే ఒక కాడ ఒక రోడ్ వేసినారు, ఇలా మీటింగ్లో అదే చెప్పినాను. ఒక కాడ ఒక గల్లీకి రోడ్ వేసినారు, రోడ్ వేసి 50% రోడ్ కంప్లీట్ చేసినారు, 50% పెండింగ్ ఉన్నది. ఈ రోడ్ వేయకుండా ఇబ్బంది లేదు, సగం రోడ్ వేసరికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్ ఎందుకు ఆగింది అని అడిగితే స్మార్ట్ సిటీ పైసలు అంటున్నారు. అవి ఎవరి స్మార్ట్ సిటీ పైసలు కావాలి? సిడిఎఫ్ ఫండ్స్ వస్తలేవు, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ వస్తలేవు. ఇలా స్మార్ట్ సిటీ కింద బదనాలు చేస్తున్నారు. అంటే సిడిఎఫ్ స్మార్ట్ సిటీ పైసలు అనేది ప్రజల లోపల కొంచెం అయోమయం సృష్టించే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. దానికి ఇప్పుడు క్లారిటీ ఇచ్చాం. అందుకే చెప్పినాం, కొత్త రోడ్స్ దయచేసి ఇవ్వకండి. ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో, సగం పనులు పూర్తయినాయో వాటిని పూర్తి చేసిన తర్వాతనే మిగతా ఇవ్వండి అని చెప్పినాం. దాంతోపాటు మన అమృత్ కోసం 374 కోట్లు కరీంనగర్ పార్లమెంట్కి ఇచ్చినాం. అమృత్ పైసలు 374 crores ఇవాళ కరీంనగర్ పార్లమెంట్కి ఇచ్చినాం. దాన్ని కూడా టెండర్ ప్రాసెస్ మన కరీంనగర్లో కార్పొరేషన్ ఇనాగ్రేషన్ చేసినాం. మిగతా కూడా ఇవాళ ప్రపోజల్ స్టార్ట్ చేసిన ఆల్రెడీ. అవి కూడా టెండర్ ప్రాసెస్ పూర్తి కాబోతున్నది. దాని ద్వారా కూడా ఇంకా అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. ధన్యవాదాలు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్ ఉంటుంది. ఒకటి చెప్తున్నాను, జిల్లా నిధులు ఇవ్వడం మాత్రమే కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషీ ఉండదు. నేను ఫస్ట్ ఎంపీ గెలిచాక గిట్నే తెలియక పోయి పెద్ద లెటర్ పట్టుకుని పోయినా, సార్ ఇది జరుగుతుంది సార్ చెప్పంటే ఆజమాయిషీ ఉండదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆజమాయిషీ ఉంటుంది. అధికారులు అధికారులే. కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషీ ఉండదు. స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషీ. స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేసారు, ఇవ్వలే. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి నిధులు ఇచ్చే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. నేను అర్బన్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్లో మాట్లాడిన తర్వాతనే 196 crores కరీంనగర్కి వచ్చినాయి. మళ్ళీ గొడవ వేస్తేనే రాష్ట్ర ప్రభుత్వ వాటా 196 crores రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చింది. అప్పటికి 3 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 196 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం డైవర్ట్ చేసింది. నేను కొట్లాడిన తర్వాతనే ఇచ్చారు మళ్ళీ అవి. కాబట్టి ఆజమాయిషి ఉండదు, అక్కడనే ఇబ్బంది వస్తున్నది. నేను పోయినా ఇప్పుడు అందుకే మాట్లాడి వాళ్ళ నేను మంగళవారం పోయినా మొన్న రోడ్డు ఇలా మాట్లాడింది అదే. నేను ఫీల్డ్ మీద తిరుగుతున్నాను కాబట్టి మంగళవారం పోయినా మొన్న. పోయినాక 50% రోడ్డు ఉన్నది, మిగతా రోడ్డు లేదు. ఇది ఏందమ్మా స్మార్ట్ సిటీ పైసలు అంటే అంటున్నారు వాళ్ళు. అది స్మార్ట్ సిటీ పైసలు కాదు, అది సిడిఎఫ్ ఫండ్. అది సిడిఎఫ్ ఫండ్. అది డైవర్షన్ చేసి అంటున్నారు కదా. ఈ డైవర్షన్ చేసిన గత ప్రభుత్వం మీద అంటే ఇది ఒకటే స్మార్ట్ సిటీ కాకుండా గ్రామ పంచాయతీ నిధులు, కంపా నిధులు, వీటన్నిటి కూడా 15th ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు కూడా డైవర్షన్ చేశారు. వాళ్ళ మీద చర్యలకు కేంద్రం ఏమైనా సిఫార్సు చేస్తున్నారు? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉన్నది. 2,40,000 ఇళ్ళు శాంక్షన్ చేసిన తెలంగాణ రాష్ట్రానికి. శాంక్షన్ చేసినాక ఏమైంది? శాంక్షన్ చేసిన అమౌంట్ కూడా ఇచ్చేసినాం మనం. ఇచ్చేసినాక అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? మేము 2,40,000 మందికి ఇల్లు ఇచ్చేస్తామని చెప్పి అన్నారు. అనామతికి ఇచ్చేసిందని చెప్పి అన్నారు.
అప్పుడు మేమేం చేసినాం, సార్ 2,40,000 మందికి ఇల్లు ఇవ్వలేరు, ఇదంతా ఫేక్ అని చెప్పి అన్నాం. అప్పుడు కేంద్ర మంత్రి ఏం చేసిండు తోమర్ గారు, ఈ 2,40,000 మందికి మీరు ఇచ్చినట్టు కదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, ఆ బెనిఫిషియర్స్ లిస్ట్ ఇవ్వండి అన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిషియర్ లిస్ట్ ఇవ్వలే, ఏది గత ప్రభుత్వం ఇవ్వకూడదు. అప్పుడు కేంద్ర మంత్రి ఏం చేసిండు, మీరు వెంటనే మా పైసలు మాకు ఇవ్వాలి, ఏది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు మొత్తం వాపస్ ఇవ్వండి, లేకుంటే బెనిఫిషియర్ లిస్ట్ ఇవ్వండి అని చెప్పి అన్నాం. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, లాస్ట్కు ఈ లోపల ఇసుకుగా ఈ లెటర్ల ద్వారా టైం అయిపోయింది, మారింది. సేమ్ ఈ 196 కోర్స్ కూడా అదే పరిస్థితి. కాబట్టి ఎక్కడైతే డైవర్ట్ అవుతుందో, డైవర్ట్ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు మా దృష్టి వచ్చినప్పుడు మేము రాస్తున్నాం, అవి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పుడు ఈ రేవంత్ వాళ్ళు ఇయ్యరు, ఇచ్చినాయి ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు వివరించారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక నిబద్ధత ఉన్నది, ఒక ఆలోచనతో ఉన్నది. ఈ పైసలు ఈ స్కీమ్కి ఇవ్వాలి, ఈ పైసలు ఈ స్కీమ్కి ఇవ్వాలి, ప్రజలకు లబ్ధి చేకూర్చాలని చెప్పి ఇస్తున్నాం మనం. దాన్ని గత రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎక్కడికక్కడ డైవర్ట్ చేసి పెట్టింది. ఇప్పుడు ఆర్ఓబి చెప్తి, స్మార్ట్ సిటీ చెప్తి, ప్రధానమంత్రి ఇట్లా అనేక నిధులు డైవర్ట్ చేసారు. ఇవాళ అరే 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ పైసలతోని గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ బిల్స్ లేబర్ వాళ్ళ పైసలు ఇచ్చారు, ఎవరికి ఫీజులు కట్టిపించారు, వాళ్ళ శాలరీస్ ఇచ్చారు, కరెంటు బిల్లు కట్టారు. కాబట్టి చిత్తశుద్ధి ఉండాలి. రికవరీ ఏముంటుంది, దృష్టికి అసలు ఎట్లా రాస్తాం, ఇంకోసారి నెక్స్ట్ పైసలు ఇయ్యరు. ఎవరు నష్టం, అది ప్రజలకు నష్టం, రాష్ట్రానికి నష్టం. అది